హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ పెసల పునుగులు తయారు చేసుకొని దాని కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పెసలను అయితే నేను నానబెట్టేసానండి. నానబెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడైతే పునుగులు వేసేసుకున్నాను. చిన్న చిన్న సైజెస్ అండి, మీకు కావాలంటే పెద్ద సైజెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే చిన్న సైజులో వేస్తున్నాను. ఇందులో పునుగులు ప్రిపేర్ చేసుకుని తర్వాత కూర తీసుకున్నానండి. ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు. నాకైతే ఎన్ని పడితే నేను వేసేసుకుంటున్నాను. ఇందులో అయితే మనకు రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇలా వస్తే సరిపోతుంది. ఇవి సరిపోతాయండి కూరకి. కూర ప్రిపేర్ చేసుకుని పునుగుల కూర కోసం మనం అయితే ఇప్పుడు పాన్ పెట్టేసుకున్నాం. అందులో ఆయిల్ వేసుకున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను. పునుగులు కూర అండి ఇది. పెసరపప్పు పునుగులు, పెసరతో పునుగులు వేసాను. ఇది మనం కుర్మా చేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి ఆనియన్స్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులో మసాలా స్పైసెస్ కూడా వేస్తాము. అందులో ఇలాంటి దాల్చిన చెక్క, అన్నం, బిర్యానీ ఆపేసాను నేను. ఆఫ్టర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. పసుపు వేసుకున్నాం, కూర వేసుకున్నాం. కొంచెం వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. టమాటో ప్యూరీ అండి, టమాటో ప్యూరీ ఒక హాఫ్ కిలోకి దగ్గరగా వేసుకున్నాను. టమాటోస్ ప్యూరీ అయినా వేసుకోవచ్చు, నేను అలాగే కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ప్యూరీ వేసుకున్నాను. గ్రేవీ థిక్గా ఉంటున్నాను. అండ్ అలాగే ఇది పచ్చివాసన ఇంతవరకు ఉడికించాను. ఉడికిపోయిందండి ఇది. ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నేను. ఇది గ్రేవీ బాగా థిక్గా రావడం కోసం అండి పెరుగు. కుర్మా దీంట్లో పులుసు ఏమి వేయద్దండి. ఇది సరిపోద్ది. పెరుగు టమాటోస్ తీసుకున్నాం కదా, అది సరిపోద్ది పులుసు కోసం. ఇప్పుడు కారం వేసేసుకున్నాం.
నేను జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. జీడిపప్పు పేస్ట్ 100 గ్రామ్స్ జీడిపప్పు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాం. ఇందులోనే వాటర్ కూడా వేసుకున్నాము. వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాం. దీని కాడికి ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చేసుకొని దీన్ని 10 to 15 మినిట్స్ ఉడికిందాం. గ్రేవీ థిక్గా అవుతుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్నాం. కొంచెం ఉప్పు సాల్ట్ యాడ్ చేద్దాం. గ్రేవీ తిక్కబడుతుంది. గ్రేవీ అయితే మనకు తిక్కుగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పునుగులు ముందుగా చేసి పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదా, ఈ పునుగులు ఇందులో వేసేసుకుని పునుగులు ఇలా వేసుకొని దీనిపైన కొత్తిమీర, కరివేపాకు అంతే అండి. పెసల పునుగుల కూర రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.